మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఫిబ్ రిట్రేస్మెంట్ వాడదాం. మనం ఇక్కడ స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి మనం మార్క్ చేసుకుంటే స్వింగ్ హై స్వింగ్ లో మార్క్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఎల్లో ఆర్జెంటల్ లైన్ వస్తా చూడండి. ఎల్లో ఆర్జెంటల్ లైన్ వచ్చింది కదా, మీకు ఎల్లో నెంబర్స్ కనబడతా ఉంటాయి. అవి మనకి స్వింగ్ హై స్వింగ్ లో. ఇప్పుడు ఇది స్వింగ్ హై నెంబర్ ఎంతనండి? 51,363. ఇక్కడ స్వింగ్ లో ఏది ఉంది? ఇదే. డే లో ఏది ఉంటే అదే 49,897. ఇక్కడ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది 2306. ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇప్పుడు మనకి ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, మనకి ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయిందండి. ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు బేసిక్గా ఈ లెవెల్ వరకు వెళ్తుంది. ఎటువంటి టెన్షన్ పడక్కర్లే. ఈ లెవెల్ వరకు కన్ఫామ్గా వెళ్ళి తీరాలి. ఎందుకంటే దీనికి సపోర్ట్ ఇక్కడే ఉంది, దీనికి రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది. ఈ లెవెల్ వరకు వెళ్ళాల్సిందే. లేదు వెళ్ళి మంచి క్యాండిల్, ఇక్కడ ఒక మంచి క్యాండిల్ వేసింది, మళ్ళీ ఇలా ఇక్కడ ఒక మంచి క్యాండిల్ వేసిందండి. వేస్తే అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్తుంది. లేదు మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసింది, అది రెడ్ క్యాండిల్ వేసింది. రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎక్కడ వరకు రావచ్చు? ఇప్పుడు దానికి వేరే లెవెల్ ఇచ్చేద్దాం. లేదు గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ వేసింది, గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎక్కడ వరకు రావచ్చండి? అప్ టు ఈ లెవెల్, ఇదే లెవెల్ ఉంది, అప్ టు ఈ లెవెల్ వరకు రావచ్చు. లేదు గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వేసింది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వి కిందకి రెడ్ క్యాండిల్ వేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలా రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్ టు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, దీనికి సపోర్ట్ని తీసుకొని అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్తుంది. లేదా సపోర్ట్ని బ్రేక్ చేసిందా ఇలాగా అప్ టు ఈ లెవెల్ వరకు వస్తుంది. లేదు గ్యాప్ డౌన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. ఇప్పుడు నేనేం చేయాలి అది కూడా చూద్దాం. ఇప్పుడు మొత్తం అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇవి. ఓకే, ఇప్పుడు రెడ్ క్యాండిల్ వేస్తే జోన్ గుర్తుంది కదా మీకు? స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ హై, అదే ప్రీవియస్ హై. మనకి రెడ్ క్యాండిల్ ఎక్కడ వేసిందండి? ఇందాక రెడ్ క్యాండిల్ ఇలా ఇక్కడ వేసింది అనుకోండి. గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ ఇక్కడ వేసింది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. దీన్ని క్రాస్ చేస్తుందా క్రాస్ చేయలేదా అని గమనించండి. క్రాస్ చేసిందా, ఇలా క్రాస్ చేసిందా అప్ టు ఈ లెవెల్ వరకు వస్తుంది. లేదు నేను క్రాస్ చెయ్యట్లేదు అని ఇలా కిందకు వచ్చి మళ్ళీ ధూమ్ అని పైకి వెళ్ళిపోయింది. అది క్రాస్ చేస్తుందా లేదని గమనించండి. మీరు ఎప్పుడు కూడా క్యాండిల్ ఏ ట్రేడ్ చేస్తున్నా ఎవరు చెప్పినా క్యాండిల్ క్లోజ్ అయ్యే ముందే ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ముందే మీరు ట్రేడ్ చెయ్యాలి. క్యాండిల్ వెళ్ళిపోతుంది అనుకుంటా మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ అది రివర్స్లో వచ్చి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయ్యిద్ది, దమ్ అని కిందకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, లెవెల్స్ బాగా అర్థమయ్యాయి కదా మీకు? అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఓకేనా? అస్సలు కంగారు పడొద్దు. లెవెల్స్ ఇంకొకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ మెన్ అంటారు. ఓకేనా? లవ్ యూ గైస్.